ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల ప్రభావం భారత్ పై కూడా పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 115 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరుకుంది. ఇక ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన దేశ ప్రజల్లో నెలకొంది. వీటికి తోడు సిమెంట్, ఎరువులు, స్టీల్ ధరలు సైతం పెరగనున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల ప్రభావం భారత్ పై కూడా పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. యాకేష్, జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీగా కూడా ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. ప్రధానంగా భారత్ మీద కూడా ఇరాన్ యుద్ధ ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి, వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి గ్యాసులు భారీగా పెరిగాయి. దీంతో పాటు గ్యాస్ ధరలతో పాటు వివిధ రంగాల మీద కూడా యుద్ధ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇరాన్ నుంచి ప్రదేశం కూడా ఇతర నిత్యావసర సరుకులు అయిపోయింది, క్రూడ్ ఆయిల్ అయిపోయింది, ఇతర అనేక రంగాలు కూడా అక్కడి నుంచి దిగుమతి వస్తువులు అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు యుద్ధ పరిస్థితులలో అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో భారీగా కూడా వివిధ రంగాలకు సంబంధించి ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న శుక్రవారం అంటే నిన్నకు సంబంధించి 14 సిలిండర్ల గ్యాస్ దాదాపు 60 రూపాయలు పెరిగింది. అట్లాగే కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి 105 రూపాయలు పెరిగినటువంటి నేపథ్యంలో భారీగా కూడా ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవి ఒక్క రోజుకే పరిమితం అవుతాయా, లేకుంటే రోజు రోజు కూడా ఇంకా ధరలు పెరుగుకుంటూ పోతాయా అంటూ కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే యుద్ధం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అది ఎప్పుడు ముగుస్తుందో తెలియని సందర్భంలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే మరొక పక్క ఈ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతాయని గత వారం రోజుల నుంచి కూడా ఊహాగానాలు భారీగా ప్రచారం సాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కు సంబంధించినటువంటి అవి పెరగడం, ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ కు సంబంధించినటువంటి ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో అనేక రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపే అవకాశం పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటితో పాటు అటు గ్యాస్ ధరలు పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఒక ప్రచారం ఉండడం, మరొక పక్క ఈ సిమెంట్, ఎరువులు, స్టీల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దేశ రాజధానిలో గ్యాస్ ధరలు పెరిగాయి. అటు కోల్కతా అంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక చాలా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు, హార్మోజ్ జల సమాధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి దాని ప్రభావం ప్రధానంగా గ్యాస్ ధరల మీద అయితే పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధరలు పెద్దగా సామాన్యులకు ఇబ్బంది కలిగేది కాదని అటు పక్క ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ 60 రూపాయలు లేకుంటే వంట గ్యాస్ కు సంబంధించి పెరిగినటువంటి 60 రూపాయలు అనేది కొంత ఇబ్బందికరంగా ఏముండదు. అది పెద్దగా భారం కూడా ప్రజల మీద పడే అవకాశం లేదన్నట్టు కూడా చెప్తుంది. ఇక ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే కూడా భారతదేశంలోనే గ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఈ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన కూడా ప్రజల్లో కనిపిస్తా ఉంది. ఈ ధరలు పెరగబోవని కేంద్ర వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా గ్యాస్ ధరలు పెరిగే దానికంటే ముందు కూడా 2-3 రోజుల ముందు కూడా ఇదే విషయం ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దాని తర్వాతకి ఒక్క రోజు గ్యాప్ తోటే కూడా గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు
ఆ పెట్రోల్ ధరలకు సంబంధించి కూడా కొంత ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హార్మోజ్ జల సమాధిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్రూడ్ ఆయిల్ దిగుమతిని 10% పెంచుకున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. అంతకు ముందు 60% ఉన్న దిగుమతులను ప్రస్తుతం 70% పెరిగాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్య దేశంలో ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి ధరలు పెరగకుండా నిరోధిస్తుందని కూడా చెప్తున్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్ లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తుంది. మరోవైపు దేశంలో ఇంధన నిల్వల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కూడా ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. వినియోగదారులు సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రచారాన్ని పట్టించుకోవద్దని, పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదని, అధికారికంగా మాత్రమే ధరలు పెరిగితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కూడా అటు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంధన నిల్వలకు కొరత లేదంటూ పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఈ గత 2 రోజుల క్రితం ప్రకటించి ఏమంటే గ్యాస్ ధరలు పెంచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు ఆ మాట చెప్తున్నప్పటికీ ఇప్పుడు దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి అయితే లేదు. మరొక వైపు నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన లైమ్ స్టోన్ కూడా దిగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఖనిజాల సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఇది ప్రభావం పడితే మాత్రం నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందని జీటీఆర్ కూడా తెలుపుతుంది. లైమ్ స్టోన్ ను సిమెంట్ ఉత్పత్తిలోను, జిమ్సన్ ను సిమెంట్ సహా ఇతర నిర్మాణ సామగ్రిలో వినియోగిస్తారు. వీటి సరఫరాపై ప్రభావం పడితే సిమెంట్ ధరలు కూడా భారీగా పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దాదాపు నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. యుద్ధ ప్రభావంలో కీలకమైనటువంటి ఎరువులు, స్టీల్ ఉత్పత్తులపై కూడా పడే అవకాశం ఉందని కూడా జీటీఆర్ వెల్లడిస్తుంది. పశ్చిమ ఆసియా నుంచి $420 మిలియన్ విలువైనటువంటి సల్ఫర్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తిలో దీనిని ప్రధానంగా వినియోగిస్తారు. ఇది ఎరువుల ఉత్పత్తిలోను పలు రసాయన పరిశ్రమలకు కీలకంగా ఉంటుంది. అదేవిధంగా $190 మిలియన్ విలువైనటువంటి డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ దిగుమతి చేసుకొని దానిని ఉక్కు తయారీకి కూడా వినియోగిస్తుంది. అయితే ఇది దాదాపు $869 మిలియన్ విలువైనటువంటి కాపర్ వైర్ కూడా పశ్చిమ ఆసియా నుంచి దిగుమతి అవుతుంది. యుద్ధ ప్రభావం కూడా వీటిపై పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఆయా రంగాలు ప్రభావితం అవుతాయని జీటీపీఆర్ కూడా తెలుపుతుంది. పరిశ్రమల మీద కూడా యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మన దేశానికి సంబంధించి పరిశ్రమలు కీలకమైనటువంటి ముడి సరుకులు పశ్చిమ ఆసియా ప్రాంతం నుంచే వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి వాణిజ్య సంస్థ గ్లోబల్ ట్రేడ్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా ప్రకారం 2025లో మన దేశం పశ్చిమ ఆసియా నుంచి $89 మిలియన్ విలువైనటువంటి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కొనసాగిన, హార్మోజ్ జల సమాధిని నిలిపివేసిన ఆ ప్రభావం తక్షణమే దేశ పరిశ్రమ రంగాన్ని అతలాకుతలం చేయనుంది. కేవలం చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా కీలక పరిశ్రమ రంగంపై కూడా ఇది పెను ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. యుద్ధ ప్రభావం ఇప్పటికే కనిపిస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. జీటీఆర్ నివేదిక ప్రకారం ఎరువుల సరఫరా, తయారీ రంగం, ముడి సరుకులు, నిర్మాణ సామగ్రి, వజ్రాల పరిశ్రమలపై యుద్ధం ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిణామాలతో నౌకాలు నిలిచిపోవడంతో వ్యవసాయం, ఆహార రంగానికి చెందినటువంటి ఉత్పత్తుల ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నాయని కూడా తెలుస్తుంది. బీమా ధరలు పెరగడంతో పాటు లాజిస్టిక్స్ లో అనిశ్చితి నెలకొందని కూడా చెప్తున్నారు. ఇక ఈ ఫలితంగా పశ్చిమాసియాకు చేరాల్సినటువంటి $11.8 బిలియన్ విలువైనటువంటి భారత ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వీటిలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు ఇట్లా అనేకం కూడా ఉన్నట్టు చెప్తా ఉంది. ప్రధానంగా ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం పడతా ఉంది. ప్రధానంగా భారతదేశం మీద కూడా దీని ప్రభావం చాలా ఎఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం అయితే కనిపించట్లేదు. అటు ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని
ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ మీద రోజు రోజుకు దాడుల తీవ్రత పెంచుతుంది. అట్లాగే ఇరాన్ కూడా ఆయా దేశాల మీద ఆ దాడులు చేస్తూ పెద్ద ఎత్తున కూడా నష్టాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు భారీగా కూడా 3 దేశాలలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం అయితే కనిపించట్లేదు. దీనిని ముగించడానికి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి చర్చలు పెట్టడానికి అంగీకరించట్లేదు. ఎవరు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటి ముందుకు రాని సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే యుద్ధం ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో ఈ మనం చెప్పుకున్నటువంటి అనేక రంగాలు కూడా దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి. రేపు మాపు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అటు సిమెంట్ ధరలు కూడా ఒకవేళ పెరిగితే మాత్రము భారీగా దీని ప్రభావం ఉండే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలంలో ఎక్కువగా కూడా ప్రజలు ఇళ్ల నిర్మాణాలను చేసుకుంటారు. అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా జరుగుతాయి కనుక ఒకవేళ సిమెంట్ ధరలు కనుక పెడితే వాటికి ఆయా ప్రాజెక్టులు, ఇళ్లకు సంబంధించి వ్యయాలు, ఖర్చులు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టులు కూడా అనుకున్న దానికంటే కూడా అటు ఖర్చు పెరిగితే మాత్రం అది ప్రభుత్వాల మీదనే మళ్ళీ భారం పడుతుంది. అవి ఒకవేళ ప్రభుత్వాలు అవి డబ్బులు ఇవ్వకుంటే మళ్ళీ ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఏదైనా కూడా ప్రభుత్వాలకు ఎఫెక్ట్, అటు ఆ ప్రజలకు ప్రధాన భారంగా మాత్రం ఈ యుద్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎరువులకు కూడా కనుక రేట్లు పెరిగితే ఇది రైతాంగానికి కూడా పెను ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో కూడా ఈ ధరలు అందుబాటులోకి తెస్తే మాత్రం వ్యవసాయం చేయడం కొంత ఆర్థికంగా రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి తరుణంలో అటు దేశాల అధినేతలు కూడా ఎక్కడ చర్చలకు అంగీకరించట్లేదు. భారత్ కూడా ఈ యుద్ధంలో ఎక్కడ కూడా కనీసం ఎలాంటి ప్రకటనలు కూడా చేయట్లేదు. కొంత అటు ఇజ్రాయెల్ కు మద్దతు దేశ ప్రజలు పలుకుతున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వ పరంగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరొక వైపు యుద్ధంకి సంబంధించి ఇరాన్ లో ఖమేనీ ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితులలో కొంతమంది షియా ముస్లింలు కూడా ఆయనకు అనుకూలంగా అటు అమెరికాకు, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా కూడా భారతదేశంలోని పలు నగరాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి యుద్ధ పరిస్థితికి సంబంధించి భారతదేశం మీద దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ధరలు పెరుగుతాయో, ఎప్పుడు తమకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయో అని కూడా దేశ ప్రజలైతే ఆందోళనతో ఉన్నారని చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ యాగేష్. మరోవైపు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. 9 రోజులుగా ఈ 3 దేశాల మధ్య వార్ భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది సైనికులు మరణించారు. ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ఆయిల్ డిపోలు మొత్తం ధ్వంసమయ్యాయి. టెహరాన్ లోని 3 ఆయిల్ డిపోలపై అమెరికా అలాగే ఇజ్రాయెల్ వరుసగా దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలోనే 3 ఆయిల్ డిపోలు ధ్వంసమయ్యాయి. చైనాకు వెళ్లే ఆయిల్లో 15% అక్కడి నుంచే వెళ్తుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక యుద్ధంలో తమకు సహకరించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమ విజయం ప్రపంచానికి అనుముప్పని తొలగిస్తుందని అన్నారు. కాగా అరబ్ దేశాలకు తమ దాడుల పట్ల క్షమాపణ చెప్పిన ఇరాన్ అంతలోనే తిరిగి దాడులకు పాల్పడింది. తమ శత్రువులకు సహకరించిన వారిపై దాడులు తప్పవంటోంది ఇరాన్.
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. 9 రోజులుగా ఈ 3 దేశాల మధ్య వార్ భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది సైనికులు మరణించారు. ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ఆయిల్ డిపోలు మొత్తం ధ్వంసమయ్యాయి. టెహరాన్ లోని 3 ఆయిల్ డిపోలపై అమెరికా అలాగే ఇజ్రాయెల్ వరుసగా దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలో 3 ఆయిల్ డిపోలు ధ్వంసమయ్యాయి. చైనాకు వెళ్లే ఆయిల్లో 15% ఇక్కడి నుంచే వెళ్తుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యుద్ధంలో తమకు సహకరించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమ విజయం ప్రపంచానికి అణుముప్పును తొలగిస్తుందన్నారు. కాగా అరబ్ దేశాలకు తమ దాడుల పట్ల క్షమాపణ చెప్పిన ఇరాన్ అంతలోనే తిరిగి దాడులకు పాల్పడింది. తమ శత్రువులకు సహకరించిన వారిపై దాడులు తప్పవంటోంది ఇరాన్.